హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటనేది చూస్తున్నారు కదండి. స్టార్టింగ్లోనే మీకు ఇది తెలిసిపోతుందన్నమాట. పీతల కర్రీ టేస్టీగా అలాగే మంచి స్పైసీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం ఇలాగా పీతలను తెచ్చుకొని శుభ్రం చేశానన్నమాట. ఇది ఆల్రెడీ బయటే శుభ్రం చేయించి తీసుకొచ్చారు. ఇంటికి తెచ్చాక మనం కడుక్కోవాలన్నమాట. ఆ పీతలు ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయనేది మీకు ఇలా ముందులోనే చూపిస్తున్నాను. ఈ పీతలంటే మా చిన్న బాబుకి చాలా ఇష్టమండి. నేను ఈ మధ్య ఈ కూర చేయట్లేదని వాడే తెచ్చుకుంటానని వెళ్ళాడనమాట. ఈ పీతల గురించి అయితే ధవళేశ్వరం వరకు వెళ్ళాడు ఆ రోజు. నేను వీటిని ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే తినేవాళ్ళమండి. అమ్మ వండి పెట్టేది. అక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఆ ఊర్లో వారంలో 2 రోజులు సంత జరుగుతుందండి. అక్కడ లేకపోతే కనుక పక్క ఊర్లోకైనా సరే వెళ్ళి తెచ్చేవాడు నాన్న. ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం అయితే బాగోవట్లేదు కదా, ఇంకా అలాంటివి ఏమీ జరగట్లేదు. మళ్ళీ అమ్మకు బాగుండాలి, అలాంటివన్నీ మాకు వండి పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ పీతల గురించి చూసారా, ధవళేశ్వరం వరకు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడనమాట. ఇక్కడ ఫ్రెష్గా పట్టిన గోదావరిలో పట్టిన చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అమ్ముతారండి. ఐస్లో వేసి నిల్వ చేసినవి అది మాత్రం అస్సలు ఉండవు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు వల వేసి మనకి పట్టిస్తారనమాట. ఈ ధవళేశ్వరం టు విజేశ్వరం ఇదంతా కూడా మనకి ఈ పీతలు, చేపలు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. గోదావరికి కదా, పీతలైనా, చేపలైనా, రొయ్యలైనా, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, అలాగే చిన్న చేపలు ఉంటాయండి. అవి చాలామందికి ఇష్టం కదా. అవి కూడా ఇక్కడ బాగా అమ్ముతారనమాట. రేటు వాటిని బట్టి ఉంటుంది. ఎలా అయినా సరే కొంచెం బయట మీద తక్కువనే చెప్పొచ్చు. అది కూడా ఐస్లో పెట్టినవి కాకుండా ఇలా ఫ్రెష్ కాబట్టి మనకు కూడా ఆరోగ్యం అన్నమాట ఇలాంటివి తింటేని. ఇవి నేను చేయలేనండి, నాకు రాదు. అందుకనే మా బాబు అక్కడే చేయించేసి తీసుకొస్తున్నాడు అనమాట. ఇవి వాటి డెక్కలతో కరుస్తాయండి మనల్ని. అవి చాలా బాధ వస్తుంది. వీటిని మా అమ్మ అయితే చాలా సులువుగా చేస్తుంది అనమాట. అమ్మ ఎప్పుడైనా చేస్తే చూపిద్దామని అనుకున్నాను, కానీ ఈ లోపలే తనకి ఆరోగ్యం బాగోలేదు. కొంచెం కొంచెం కోలుకుంటుందండి ఇప్పుడే. మళ్ళీ దేవుడి దయ ఉంటే కనుక మళ్ళీ అమ్మతో వీడియోస్ చేయించి మీకు చూపిస్తాను. అలా చేయించి తెచ్చిన పీతల్ని నేను మళ్ళీ ఇంటికి తెచ్చాక కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి దానికి తగినంత ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకోవాలండి పీతల కూరకి. అది బాగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాక, ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను గిన్నె కొంచెం ముందుగా పెట్టేశానండి స్టవ్ మీద, అందుకే పొగ వచ్చిందన్నమాట. ముందుగా మీరు చూసారు కదా. ఆయిల్ తగినంత వేసుకుని ఇలా ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఈ పీతల కూర కొంచెం తీయగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి స్పైసీగా ఉండాలంటే కారం, పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత పీతలను కూడా వేసుకుని మూత పెట్టుకోవాలన్నమాట. ఇవి 7 పీతలు వచ్చినాయండి. 300 తీసుకున్నారంట. అయినా కూడా పీతలు బాగున్నాయి. మనం పీతలు కొనుక్కునేప్పుడు అవి బరువుగా ఉన్నవి చూసి తీసుకోవాలండి. అప్పుడే అందులోని గుజ్జు బాగుంటుందన్నమాట. తేలిగ్గా ఉన్నవైతే బాగోవండి. అది టేస్ట్ ఉండదు, అందులో తినడానికి కూడా ఏమి ఉండదన్నమాట అందులో. మీరు ఎవరైనా పీతల కూర అంటే ఇష్టమేనా అనేది కామెంట్ చేయండి నాకు. ఇలా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి పీతల్ని ఈ ఆయిల్లోని. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను, ఒక 4 స్పూన్లు వేశానండి. ఎందుకంటే వీడియోలో చూపించడానికి కొంచెం అందంగా కూడా కనిపించాలి. ఇంట్లో వండుకునే వాళ్ళైతే
ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఆయిలు కొంచెం తగ్గించే వేసుకోండి. నేను నార్మల్‌గా ఇంట్లో వండేప్పుడైతే తగ్గించే వేస్తాను. అది కూడా చెప్తున్నాను. ఇలా వీడియోలో చూపించినప్పుడు మాత్రం 1, 2 స్పూన్లు ఎక్స్ట్రా వేస్తానండి. మనకి రుచి ఎలా ఉంటుందో కంటికి కూడా అలాగే అందంగా కనిపించాలి కదా కూర. అందుకోసమని నేను ఇలా వీడియో తీసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తుంటాననమాట. నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ఇలాంటి పేస్ట్ అది ఏమీ వేయలేదండి. చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించాను. తర్వాత ఈ పీతల్ని వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించానండి. అప్పటికే పీతలు ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని, నేను ముందే చూపించాను కదా చింతపండుని, అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు కూడా ఒక గుప్పెడు తీసాను, చూసారు కదండి. మనం అంత వేసినా కూడా పులుపు అనిపించదు అనమాట ఈ కూరలోని. ఎందుకంటే పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా సమానంగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, నేను చింతపండు పులుసులో ఇవి ములిగేలాగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటారు, అలాగే ఇగురు కూడా పెట్టుకుంటారండి. పీతల కూర అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే రొయ్యలు ఎలాగో పీతలు కూడా అలాగే ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇది పులుసు కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అలా మూత పెట్టి అవి ఉడుకుతూ ఉండగా ఒక చిన్న స్పూను జీలకర్ర, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసి నేను ఈ చిన్న రోట్లో దంచుతున్నానండి. మా బాబు దంచుతున్నాడు. ఇంకా వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు నేను. చూసారు కదా మీరు. అవేమీ వేయకుండానే కూడా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. నేను మధ్యలో ఒక వంకాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసానండి. అదైతే కట్ అయిందనమాట. చిన్న వీడియో మిస్ అయిందనమాట. అందుకని మీకు వంకాయ తీసి చూపిస్తున్నాను. ఒక్కటే వేసుకోవాలండి, చిన్న వంకాయ అనమాట. అదే వేసాను. అది కూడా ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర దంచాను కదా, అది వేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కూరకి మరింత రుచి అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలా వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకా పులుసు కూర అనేసరికి కొత్తిమీర వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది కదా. కొత్తిమీరను కూడా కడిగి సన్నగా తరిగి వేసాను. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి, చెప్పాను కదండి 10 నిమిషాలు మాత్రం ఉడికిస్తే సరిపోతుంది. పులుసు చిక్కబడ్డానికి మాత్రం ఉడికించుకోవాలండి. పీతలు అనేవి అయితే మనం ముందు మూత పెట్టి మగ్గించాం కదా, అప్పుడే ఉడికిపోతాయి. ఇక ఈ పులుసు వేసి మనం ఉడికించేసరికి పీతల్లో ఉండే టేస్ట్ అంతా కూడా ఈ పులుసులోకి దిగుతుందనమాట. ఎంత రొంప పట్టి ఉన్నా సరే ఈ పులుసు వేడివేడిగా వేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే దెబ్బకి రొంప జలుబు అన్నీ కూడా తగ్గిపోతాయండి. మేమైతే ఎక్కువ శాతం అయితే పీతల్ని పులుసుగానే తింటాము, ఫ్రై చేయము. ఇగురు కూడా పెట్టుకోమండి. ఎక్కువ పులుసే ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా. అమ్మ కూడా పులుసే పెట్టేది, అందుకనేమో మాకు కూడా అదే ఇష్టం అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలా పక్కకి మూత పెట్టి కొద్దిసేపు అలా ఉంచేసి తర్వాత దించుకొని మనం వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినేయడమేనండి. మా బాబు అయితే అరిటాకు తెచ్చుకున్నాడు. అందులో వేడివేడి అన్నం పెట్టి వాడికి ఇష్టమైన పీతల పులుసు వేసి పెట్టానన్నమాట. చూస్తున్నారు కదా, పొగలు కక్కుతూ ఉంది అన్నం పులుసు కూడాని. ఈ పీతల పులుసు అనేది మర్నాటికి ఇంకా టేస్ట్ వస్తుందండి. కానీ మర్నాటికి అయితే ఉండదన్నమాట. మాకు ఈ రోజే అయిపోతుంది. చూడండి, 2 పీతలు వేసాను వాడికి ఇష్టమని.
ఇప్పుడు మనం పప్పుచారు ఎలా కలుపుకుంటాం అలాగా ముద్దగా కలుపుకొని అన్నం తింటూ ఉంటే భలే ఉంటుందండి. పీత చూసారా, గుజ్జు చాలా ఎక్కువగా ఉంది. చికెన్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది చూసారా. విరిచి చూపిస్తున్నాను మీకు. పీతల కూర అయితే ఇదండి. మీరు ఎలా చేస్తారో, మీకు నచ్చిందా లేదా ఈ కర్రీ అనేది కామెంట్ చేయండి. అలాగే మా గోదావరి కూడా మీకు చూపిస్తున్నానండి. లాస్ట్లో చిన్న బిట్ అయితే పెట్టాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జి అయితే రోడ్డు బాగా పాడైపోయిందండి. ఇప్పుడైతే కొంచెం బాగు చేస్తున్నారు. అక్కడక్కడ గుంతలు ఉన్న చోట వేస్తున్నారు. చూడండి గోదావరి తల్లి ఎలా ఉరుకులు పరుగులు తీస్తుందో. మేమైతే ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచే వెళ్తాము. అలాగే వాడపల్లి